ఎస్సీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాలు వచ్చేసి తాడికొండ నియోజకవర్గం 40,000 మెజార్టీ, పత్తిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజీలు 41,000 మెజార్టీ, వేమూరు నియోజకవర్గం నక్క ఆనందబాబు 21,000 మెజార్టీతో కూడా విజయం సాధించారు. పల్నాడులో మనం చూసాం అనేక ఘర్షణలు, గొడవలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిణామాలు, ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేనే స్వయంగా. ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? పల్నాడులో వస్తున్నటువంటి ఫలితాలు ఏంటి? మొత్తానికి దాదాపు 20 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న మాచర్ల నియోజకవర్గం, నర్సాపేట నియోజకవర్గం, గుంటూరు తూర్పు, బాపట్ల అసెంబ్లీ ఈ 4 చోట్ల కూడా గెలుపు కూడా దాదాపు 30,000 మెజార్టీ పైబడి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు గత 15 ఏళ్లుగా వాళ్ళు చేయని అరాచక లేదు, ప్రజలు ఒగ్గబట్టి ఒక్కసారిగా తిరుగుబాటు చేసినట్లు కూడా మొన్న పోలింగ్ రోజున ఓటర్లలో జన చైతన్యం కనిపించింది. ఆ చైతన్యం ఈరోజు టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి దాదాపు 32,000 పైచిలకు ఓట్లతో, ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉంది, 32,000 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక నర్సాపేటలో కోడెల శివప్రసాదరావు విజయం తర్వాత 20 ఏళ్ల పాటు నర్సాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండా ఎగరలేదు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 20,000 మెజార్టీకి ఇప్పటికే ఆయన దాటి ఉన్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు పైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 27,000 మెజార్టీ పైచిలకు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన గల్లా మాధవి ఇప్పటికే దాదాపు 48,000 మెజార్టీలో ఉంది. ఇంకా 3 రౌండ్ల దాకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె కూడా 50,000 మెజార్టీ కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 1983లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం టీడీపీ సీట్లు కైవసం చేసుకోగా 1983 తర్వాత తొలిసారిగా మరలా 2024లోనే మొత్తం జిల్లా మొత్తం కూడా స్వీప్ చేసినట్లు కూడా ఇక్కడ ఫలితాలు ఉన్నాయి. చూద్దాం మనం ముఖ్యంగా రాయలసీమలో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. సాంబశివరావు, మనకు చిత్తూరు నుంచి కూడా మనోహర్ సిద్ధంగా ఉన్నారు. మనోహర్, చెప్పండి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంతో పాటు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. సో చిత్తూరు జిల్లాలో ఎలాంటి ఫలితాలు రాబట్టింది? కూటమికి ఇక్కడ లభించినటువంటి ఆధిక్యాలు ఎలా ఉన్నాయి? ఓవరాల్గా చిత్తూరు జిల్లాలో గతానికి ఇప్పటికీ పోల్చినప్పుడు కనిపించిన స్పష్టమైన మార్పు ఏంటి? శ్రీహరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తము 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలము పుంగనూరు, తంబాలపల్లి ఈ 2 నియోజకవర్గాల మినహా 12 నియోజకవర్గాలు పూర్తిగా ఉమ్మడి అభ్యర్థులు కైవసం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు దాదాపు 40,000 మెజారిటీ పైగా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా 4 రౌండ్లు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పలమనేరులో కూడా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి భారీ